ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ నిర్ణయం తీసుకున్న 2 పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. సూపర్ 6 పై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎస్ఐబీబీ ఆమోదించిన 182,162 కోట్ల పెట్టుబడులకు అప్రూవల్ ఇవ్వడంతో పాటు 14 కీలక అంశాలకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి 2,733 కోట్లతో చేపట్టబోయే ఇంజనీరింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీపై సమావేశంలో చర్చ జరిగింది. పర్మిషన్లను జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చేసిన చట్ట సవరణకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఇంత ముందు ఉన్న టెండర్లన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ని పిలవటానికి సూచన చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు. మరి దానికి ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సూచనల మేరకు గత టెండర్లు రద్దు చేయాలని తీర్మానించారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,08,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కేబినెట్ ఎజెండా ఆమోదం తర్వాత మంత్రులతో సూపర్ 6 హామీలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపైన మాట్లాడుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై డిస్కస్ చేశారు. రైతులకు కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి ఆర్థిక సాయాన్ని 20,000 రూపాయలను ఒకేసారి చెల్లించే టాపిక్ పైన చర్చ జరిగింది. రాష్ట్రంలోని మత్స్యకారులకిచ్చే ఆర్థిక సాయంపైన దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. ప్రధాని రోడ్ షో కూడా ఉండడంతో దానిని విజయవంతం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.